కూరగాయలు, పప్పు ధాన్యాలు సహా ఆహార పదార్థాల ధరలు తగ్గడంతో వినియోగదారు ధరల సూచి ఆధారిత రీటైల్ ద్రవ్యోల్బణం ఈ ఏడాది జూలైలో 1.55% దిగొచ్చింది. ఇది దాదాపు 8 ఏళ్ల కనిష్ట స్థాయి. 2017 జూన్లో నమోదైన 1.46% తర్వాత ఇదే తక్కువ. 2025 జూన్లో రీటైల్ ద్రవ్యోల్బణం 2.1%గా ఉండగా గతేడాది జూలైలో 3.6%గా నమోదైంది. 2019 జనవరి తర్వాత మొట్టమొదటిసారిగా ఆర్బీఐ లక్ష్యమైన 2% దిగువకు ద్రవ్యోల్బణం లభించింది. జాతీయ గణాంకాల కార్యాలయం వివరాల ప్రకారం జూలైలో ఆహార పదార్థాల ద్రవ్యోల్బణం 1.76%గా ఉంది. 2019 జనవరి తర్వాత ఆహార ద్రవ్యోల్బణానికి ఇదే కనిష్ట స్థాయి. జూలైలో రీటైల్ ద్రవ్యోల్బణం, ఆహార ద్రవ్యోల్బణం గణనీయంగా తగ్గింది. సానుకూల ప్రతిపాదిక ప్రభావంతో పాటు పప్పులు, రవాణా, కమ్యూనికేషన్, కూరగాయలు, తృణధాన్యాలు, విద్య, గుడ్లు, పంచదారల్లో ద్రవ్యోల్బణం తగ్గింది. గ్రామీణ ప్రాంతాలలో ద్రవ్యోల్బణ రేటు 1.18% కాగా పట్టణ ప్రాంతాలలో 2.05%, అస్సాంలో అత్యంత తక్కువగా 0.61%, కేరళలో ఎక్కువగా 8.89% ద్రవ్యోల్బణం నమోదైంది.